గ్రామ పంచాయతీ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. ఎలాంటి గందరగోళం లేకుండా పోలీసులు, రెవెన్యూ శాఖ పరస్పర సమన్వయంతో పనిచేయాలంటూ డీసీపీ ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు సహకరించాలని కోరారు. డీసీపీ గారు భాస్కర్ ఐపీసీ గారు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్ సార్. మీ యొక్క రూట్ ఏదైతే ఉందో ఇప్పుడు పోలింగ్ స్టాఫ్ తోటి వాళ్ళ బస్సులో స్టాటిక్ ఫోర్స్ ఉంటుంది, రూట్ మొబైల్ ఏమో దాని వెనకాల పోతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మన సైడ్ నుంచి ఇలాంటి ఎలిగేషన్ రావాలి. ఫుడ్కి సంబంధించి కూడా మీకు సార్ సార్ రమేష్ సార్ సిహెచ్ రమేష్ సార్ కౌంటర్ వద్దకు వెళ్ళాలి సార్. మీ పిఓస్ ఏపీఓస్ అక్కడ వెయిటింగ్ ఉంటారు. బ్యాలెట్ పేపర్లు, పేపర్ షీల్ అకౌంట్స్ ఇస్తున్నారు. బస్ నెంబర్ అడగట్లేదు. 2 నెంబర్ 1 సార్. సార్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు దయచేసి తొందరగా వెళ్ళండి సార్, అక్కడ చీకటి అవుతుంది. మళ్ళీ వార్డు 2 PO రాలేదు సార్. అండ్ 7 వెలుగునూరు 2 7 ఎవరు సార్? వెలుగునూరు 2 7 ఎవరు? మామిడిపల్లె 2 7 వెలుగునూరు PO కావాలి. యాదరిపేట 2 6 PO ఖచ్చితంగా రావాలి సార్. అందరు తీసుకున్నారు, మీయే ఉన్నాయి బాక్సులు. వెలుగనూరు రూట్ నెంబర్ 2 అది సారీ వార్డ్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 7 PO ఏపీఓ లేరు. యాదరిపేట 2 6 లేరు. బస్ నెంబర్ 1 నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒకటే విషయాన్ని చెప్పడానికి మీరు మీ యొక్క ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇచ్చారో ఆ లొకేషన్ వెళ్ళిన తర్వాత అక్కడనే ఉండాలి. కొంతమంది మాకు ఇక్కడ బంధువులు ఉన్నారు, పక్కన ఫ్రెండ్ ఉన్నాను, చిన్నప్పుడు క్లాస్ పక్క వెళ్ళదు. దానికనే ఇక్కడ ఉన్న సెక్టార్ ఆఫీసర్స్, బూత్ ఆఫీసర్స్ అందరికీ మీరు ఎన్యూస్ చేసుకోవాలి. పోలీస్ స్టేషన్ లొకేషన్ పంపించిన సిబ్బంది అంతా పోలీస్ ఆఫీసర్స్ అంతా పోలీస్ స్టేషన్లో ఉండాలి. రెండో పాయింట్, మీరు వెళ్ళిన వెంటనే ఇప్పుడు మీ యొక్క పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ లైన్ కూర్చొని ముందే ప్రిపేర్ అయ్యింది. మూడో పాయింట్, నైట్ టైంలో ఇప్పుడు ఆల్రెడీ నాకు కాల్స్ రావడం మొదలుపెడుతున్నాయి అండ్ లోకల్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్లు కూడా కాల్స్ వస్తున్నాయి. కొంతమంది ఒక అభ్యర్థి మనీ పంపుతున్నాడని, ఒక అభ్యర్థి ప్రచారం చేస్తున్నాను, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లలో మనకు కాల్స్ వస్తున్నాయి. 100 డైల్ కాల్స్ వస్తున్నాయి, డైరెక్ట్ మాకు కూడా కాల్స్ వస్తున్నాయి. ఇది రూమ్ మొబైల్ ఆఫీసర్స్ ఇమీడియట్లీ వీళ్ళందరూ అక్కడ డ్రాప్ అయిన తర్వాత మీరు ప్రతి విలేజ్లో మీకు ఇచ్చిన 4-5 గ్రామ పంచాయతీ ఇస్తున్నాను, అది కంపల్సరీ విలేజ్లో సైరన్ వేసుకుంటూ తిరుగుతూ ఎవరిని కూడా ఉండకుండా ఎలిజిబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇన్కమింగ్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ ఎస్సీ గారి కానీ సిఐ గారి కానీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ 2 మండలాలు ఎన్ఆర్ఎం అండ్ గండపల్లి రెండింటికి ఎలక్షన్ పర్పస్ స్పెషల్ స్థాయి ఇమీడియట్లీ వీళ్ళ టీవీ తీసుకొని తిరుగుతారు. ఈరోజు నైట్ మనకి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఉంటే రేపు మార్నింగ్ పోలింగ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నైట్ మనం ఎన్షూర్ చేసుకోవాలి. అందుకనే చెప్పేది ఏంటంటే ఈ ఒక ఆఫీసర్ షల్ నాట్ లీవ్ యువర్ డిజిగ్నేటెడ్ వర్కింగ్ ప్లేస్. ఎందుకంటే అందరం ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నాం కాబట్టి 80%